ఫ్రెండ్స్, మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మంచి అవకాశం అండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేయడం జరుగుతుంది. సో అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందనేది ఎవరికీ తెలియదు, ఎంతకాలం ఉంటుందనేది. సో కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్, అంతేకాకుండా డిప్లొమా ఎవరైతే చేశారో సంబంధిత విభాగాల్లో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా డిగ్రీ కూడా ఉంది, ఇక్కడ అవకాశం కల్పించారు. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఆల్రెడీ ఇది 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అలానే అప్లై చేయాలంటే ఇంకా చేసుకుని స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే February 1 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టులు వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఆఫీసర్, అంతేకాకుండా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఆఫీసర్ అనమాట. అంటే ఎస్డిఏ, జేటీఏ. ఎస్డిఏకి వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంజనీరింగ్ వల్ల, జేటీఏ అయితే మనకి డిప్లొమా ఉంటే సరిపోతుందండి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్, అంతేకాకుండా నోటిఫికేషన్ లింక్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు చూసి అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఎస్టీఏ పోస్టులు వచ్చేసి 28 ఉన్నాయి, జేటీఏ పోస్టులు వచ్చేసి 46 ఉన్నాయి. టోటల్గా 74 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎస్టీఏకి సంబంధించిన చూసుకున్నట్టయితే చూడండి, 4 years ఇంజనీరింగ్ అనేది ఉండాలని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకోండి, జేటీఏ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో, లేదా బీఎస్సీ ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో 3 years డ్యూరేషన్ ఆర్ కాంబినేషన్ ఎన్ని సబ్ స్ట్రీమ్లో అయినా పర్లేదు అనమాట, సివిల్ ఇంజనీరింగ్ తగ్గట్టుగా. ఓకేనా. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి, ఎస్టీఏలో ఇంకొక 5 పోస్టులు ఉన్నాయి. ఇది బ్రేకప్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, వీటిలో ఏదైనా పర్లేదు అనమాట. నెక్స్ట్ జేటీఏ చూసుకున్నట్టయితే ఇంకో 2 పోస్టులు ఉన్నాయి బ్రేకప్ వేకెన్సీస్లో. ఇవి చూసుకున్నట్టయితే డిప్లొమాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అంతేకాకుండా దీనికి మనకి ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటే, ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారండి. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రిజర్వేషన్ అనేది సీనియర్ టెక్నికల్ అసోసియేటెడ్కి వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 60% ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసి 55%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 50% ఇక్కడ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ అంటే జేటీఏ వాళ్ళకి చూసుకున్నట్టయితే సేమ్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇక్కడ ఎస్టీఏ వాళ్ళకి వచ్చేసి 20 నుండి 33 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే జేటీఏ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 18 నుండి 33 సంవత్సరాలలోపు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసి చూడండి. సో నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ హైరింగ్ ప్రొసీడ్యూర్ అని చెప్తున్నాడు చూసారా. సో ఇది ఒకసారి ఎవరైనా చదవాలంటే చదవండి. ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు గేట్ స్కోర్ ఎవరికైనా ఉందంటే గేట్ స్కోర్ ఆధారం కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సో ఇక్కడ ఎవరికి ఫీజు లేదంటే ఎస్సీ ఎస్టీ అంతేకాకుండా ఉమెన్ క్యాండిడేట్స్కి అసలు ఫీజు ఏమీ లేదు, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్టయితే ఎస్టీ వాళ్ళకి శాలరీ వచ్చేసి జెడ్ క్లాసు, వై క్లాసు, ఎక్స్ క్లాస్ అని 3 క్లాసులు ఉన్నాయి. ఈ 3 క్లాసుల్లో వేరు విధాలుగా మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది లెవెల్ 7 కింద. అంతేకాకుండా జేటీఏలో కూడా లెవెల్ 6 కింద ఇస్తారు. జెడ్, వై, ఎక్స్ ఈ క్లాస్ బట్టి తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో డైలీ అలవెన్సెస్ ఉంటాయి, అంతేకాకుండా లీవ్ ఎంటైల్మెంట్ ఉంటుంది, జర్నీ ఉంటుంది, డ్యూరేషన్కి సంబంధించి, మెడికల్ ఫిట్నెస్ సంబంధించి, అంతేకాకుండా ట్రైనింగ్ ఎంత టైం ఉంటుంది, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ 1 ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. అంతేకాకుండా ఫోటోగ్రాఫ్ ఏ విధంగా స్కాన్ చేసి మీరు పెట్టాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 1 లోపు మీరు అప్లై చేయాలని గుర్తుపెట్టుకోండి. ఫోటో ఏ సైజులో ఉండాలి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year ఉంటుంది. తర్వాత స్టైపెండ్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. అగ్రిమెంట్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది, అది ఒకసారి మీరు చూసుకోండి. సో ఇదిగా టోటల్ నోటిఫికేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సౌత్ వెస్టర్న్ రైల్వే అండి. సో వెస్టర్న్ రైల్వే ఏంటంటే ఇది బెంగళూరులోనే వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఒక ప్రాజెక్ట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది.